ఇప్పటివరకు అంటే నార్మల్‌గా పశ్చిమ బెంగాల్‌లో అయితే ప్రధానమంత్రి నుంచి హోమ్ మినిస్టర్ గారు కావచ్చు గానీ, ఇంకా మిగిలిన చాలా మంత్రులు అందరూ కేంద్రీకరించారు అక్కడ. మొత్తం అక్కడనే ఉండిపోయారు. మొత్తం అంతా అక్కడనే ఉన్నట్టే అనిపించింది అవును. సార్. అట్లాగే ఈ మధ్య జరిగినటువంటి ఒక నియోజకవర్గంలో రీపోలింగ్ చేయడానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. అట్లాగే దాంతో పాటు సార్ ఈవీఎంలో కూడా కొంచెం ఏదో జరిగింది అని చెప్పేసి ఒక గొడవ అయితే అంటే నడుస్తుంది. ఈవీఎంలని ఆర్గనైజ్ చేయటం, ఈవీఎంలని అంటే వితౌట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఈవీఎంని ఎలా దేన్నైనా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఎలా చేస్తారు అవును అవును అని ఒక చర్చ ఉంది. ఎస్ సార్. కానీ ఆ కంపెనీ వాళ్ళే ఈవీఎంలు తయారు చేస్తున్నటువంటి కంపెనీలలో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు ఆ మధ్యకాలంలో అంటే 24 ఎలక్షన్ తర్వాత వాళ్ళు మీడియాకి ఎక్కి మాట్లాడటం మనం చూసాం. ట్యాంపర్ చేయడానికి ఛాన్స్ ఉంది అని చెప్పారు వాళ్ళు. చెప్పారు కాబట్టి యాంత్రిక విజయం అంటాం మనం. అంటే యాంత్రికంగా విజయం సాధించటం అది కనిపించింది కొన్ని చోట్ల. అది కూడా ఉంది. వాళ్ళు వాడిన గజకరణ విద్యల్లో అది కూడా ఒకటి. యాంత్రికత తాంత్రికత రెండింటిని మిక్స్ చేసి ఎలక్షనీరింగ్ అనే పేరుతో నడుపుతోంది భారతీయ జనతా పార్టీ. ఈ యాంత్రికత అంటేనేమో ఈవీఎం వ్యవహారం. ఇబ్బందికరమైన నియోజకవర్గాల్లో ఈ మాయని వాడుతున్నారు. అన్ని చోట్ల కాదు, సెలెక్టివ్ గానే పెడుతున్నారు వాళ్ళు, డౌట్ రాకుండా. మూక పద్ధతిలో వెళ్ళటం లేదు. మూక పద్ధతి కాకుండా అన్నిటినీ వాడుతున్నారు వాళ్ళు. ఇది యాంత్రికం. తాంత్రికం ఇందాక నేను చెప్పినట్లుగా ఈ రోహింగ్యాలను చూపించి వీళ్ళకి షెల్టర్లు ఇస్తున్నారు, వీళ్ళకి అండగా నిలబడుతున్నారు కాబట్టి అసలు టోటల్గా మీ అందరి ఓట్లు పీకేస్తాం, మీ ఆధారాలు కూడా పోతే మీరు ఈ దేశం నుంచి ఇంకెక్కడికైనా పోవాల్సి ఉంటుంది అనేటువంటి భయం హైదరాబాద్ ముస్లింల్లో కూడా కలిగించగలిగారు. మీరు ఒక్కసారి మెహదీపట్నం వైపు పెడితే గతంలో ఆ రోడ్డు మొత్తం ఈవినింగ్ టైం చాలా మంది ఆడపిల్లలు మమ్మల్ని దేశంలో బతకనివ్వండి అని ప్లకార్డులు పట్టుకుని నిలబడేవాళ్ళు. ఏమిటి వీళ్ళ గొడవ అంటే వీళ్ళ ఇళ్లల్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడు ఎవడో ఉంటున్నాడు అని చెప్పి వీళ్ళని కూడా శంకించేటువంటి పరిస్థితి. వీళ్ళకి ఉన్నటువంటి ఆధారాలు ఇవి కూడా పీకేస్తామని చెప్పే పరిస్థితి. మాకు ఏదో బంధువు అయితే ఎవడో వచ్చి ఉండొచ్చు, బంధుత్వాలు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కదా అక్కడికి. బంధుత్వాలు ఎక్కడికి పోతాయి? ఎవడో వచ్చుంటాడు, ఆ వచ్చాడనే ఒక ఆధారం చూపించి ఒక 7-8 ఫ్యామిలీస్ని టార్గెట్ చేసి అడపాదడప 2 సార్లు పోలీసు వాళ్ళు వచ్చి తడిమితే ఏమైపోతారు వాళ్ళు? భయం. సో ఇప్పుడు నార్త్ మొత్తం బీజేపీ వశమైందని అనుకోవచ్చా సార్? ఎట్లా నార్త్ బీజేపీ వశమైందా? బెంగాల్ కబ్జా ఇంకా పూర్తి కాలేదు. స్టిల్ ఆవిడ ఫైట్ చేస్తోంది. ఆవిడ గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తమిళనాడులో కూడా అంత ఈజీగా లేదు పరిస్థితి. ఏ క్షణమైనా డిఎంకే రైజ్ మళ్ళీ ఉండొచ్చు. కాబట్టి రైజ్ ఉన్నప్పటికీ ఈ 2 పార్టీలు మిక్స్ చేసి డిఎంకేని చంపేసే స్కీమ్తో బీజేపీ అక్కడ కూర్చుంది బాగా వేసుకుని. వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఈ రెండింటిని గెలిచేస్తే చాలు దేశాన్ని గెలిచేసినట్టే. సౌత్ నార్త్ అనే మూడ్లో ఇక్కడ గెలవటం ప్రధానం కాదు తమిళనాడులో. కేరళ కూడా వాళ్ళే ప్రభావం చూపించడం ఇంపార్టెంట్. ఇప్పుడు కేరళ ఎన్నికల గురించి కూడా మనం మాట్లాడాలి. కేరళలో యూడిఎఫ్ లీడ్ లో ఉంది, ఎల్డిఎఫ్ దాదాపుగా పక్కకి జరిగింది. అవును సార్, జరిగింది. అంటే ఒక అభిప్రాయం ఏమిటంటే ఇక్కడ గనక కాంగ్రెస్ గెలిస్తే ఈ గెలుపు వాళ్ళ కోరిక. ఎవరి కోరిక? భారతీయ జనతా పార్టీ కోరిక. లెఫ్ట్ని కంట్రోల్లోకి తీసుకోవటం కంటే కూడా లెఫ్ట్ని పడగొట్టి ముందు కాంగ్రెస్ని ప్రవేశపెడితే తర్వాత కాంగ్రెస్ని కంట్రోల్లోకి తీసుకోవడం తేలిక వాళ్ళ ఆపరేటివ్ సిస్టమ్ ప్రకారం.